ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఎస్ఎస్సి, సిజిఎల్ ఇలాంటి జాబ్స్ ప్యాటర్న్పై అవగాహన ఉండదు. ఏదో అప్లై చేస్తుంటాం, రాస్తుంటాం, కానీ అది కాదు, కొన్ని లక్షల జాబ్లు ఎస్ఎస్సి ద్వారా వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ విషయంపై మాట్లాడడానికి నరేందర్ గారు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ ట్రైనర్, ఇంకా వేదిక్ మ్యాథ్స్ టీచర్. ఆయనతో మాట్లాడి చాలా సందేహాలు క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఎస్ఎస్సిలో అసలు ఎస్ఎస్సి సీజిఎల్ కానివ్వండి, ఎంటీఎస్ చాలా ఉన్నాయి. ఈ ఎస్ఎస్సి ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అంటే ఏ టైప్ ఆఫ్ కేటగిరీ జాబ్స్ ఎస్ఎస్సి కిందకి వస్తాయో చెప్పండి. ఓకే మేడం, ఫస్ట్ మనకి ఎస్ఎస్సి అంటే ఫుల్ ఫామ్ తెలుసుకుందాం ఒకసారి. ఎస్ఎస్సి అంటే ఫుల్ ఫామ్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. స్టాఫ్ సెలక్షన్ కమిటీ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే. ఇది మనకి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అనమాట. ఎవ్రీ ఇయర్. సో మనకి 2025 కూడా క్యాలెండర్ రిలీజ్ చేశారు మనకి. ఓకే. అయితే దీంట్లో మనకి ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయంటే ఫస్ట్ మనకి సిజిఎల్ ఫుల్ ఫామ్ ఏంది మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే, సిజిఎల్ ఫుల్ ఫామ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఓకే. తర్వాత ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్. ఓకే, అదేవిధంగా జీడీ కానిస్టేబుల్ అంటే ఎస్ఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ ఇవి. తర్వాత జీడీ కానిస్టేబుల్ తర్వాత సెలక్షన్ పేజ్ తర్వాత మనకి స్టెనోగ్రాఫర్ తర్వాత సిపిఓ. ఓకే. సో ఇవి ఇన్ని రకాల జాబ్స్ కి మనకి ఎస్ఎస్సి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అనమాట. ఇండివిజువల్ నోటిఫికేషన్ మనకి ఇండివిజువల్ నోటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సిజిఎల్ సపరేట్ నోటిఫికేషన్, సిహెచ్ఎస్ఎల్ సపరేట్ నోటిఫికేషన్, ఎంటీఎస్ సపరేట్ నోటిఫికేషన్, అంటే ఫ్లోలో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే తర్వాత సిహెచ్ఎస్ఎల్, తర్వాత ఎంటీఎస్, తర్వాత జీడీ కానిస్టేబుల్, తర్వాత సెలక్షన్ పేజ్, ఇలా అన్ని నోటిఫికేషన్ సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ కూడా సపరేట్. అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్. ఓకేనా మేడం? సో ఇది క్వాలిఫికేషన్ అనమాట. సో దీంట్లో మనకి సిలబస్ ఒకటి. ఇక్కడ అడ్వాంటేజ్ అంటే మెయిన్ అడ్వాంటేజ్ సిలబస్ ఒకటి. ఇప్పుడు సిజిఎల్ రాసిన సిలబస్ ఒకటి, ఇది ఎస్ఎస్సి నిర్వహించే అన్ని ఎగ్జామ్స్ కి సిలబస్ ఒకటి. ఇది మనకి అడ్వాంటేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ సిజిఎల్ ప్రిపేర్ అయితే దాని కింద ఉన్న జాబ్స్ సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్, సిపిఓ, స్టెనోగ్రాఫర్, సెలక్షన్ పేజ్ ఇవన్నీ క్రాక్ చేయొచ్చు అనమాట. సిజిఎల్ అనేది కొంచెం హై పోస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకి ఇండియాలో యూపీఎస్సీ ఉంది, అది హై గ్రూప్ ఏ క్యాడర్. సెకండ్ గ్రూప్ బి నిర్వహించేది ఎస్ఎస్సి అనమాట. గ్రూప్ బి పోస్ట్ అంటే టాప్ పోస్ట్ అనమాట. గ్రూప్ ఏ తర్వాత యూపీఎస్సీ ఉంది, దాని తర్వాత ఎస్ఎస్సి బోర్డు, అదేవిధంగా ఆర్ఆర్బి బోర్డు, తర్వాత ఐబీపీఎస్ బోర్డు, అంటే గవర్నమెంట్ జాబ్ నిర్వహించే ఇవన్నీ బోర్డ్స్ అనమాట. ఈ బోర్డ్స్ ఏంటంటే ఎస్ఎస్సి నిర్వహించే అన్ని జాబ్స్ కి కామన్ సిలబస్ పెట్టారనమాట. ఇప్పుడు సిజిఎల్ తీసుకోండి, సిజిఎల్లో మనకి టాప్ పోస్ట్ ఉంటాయి కొన్ని. సిజిఎల్లో మనకి టాప్ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, తర్వాత మనకి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తర్వాత ఈడీ, తర్వాత ఎగ్జామినర్, తర్వాత మనకి ప్రివెంటివ్ ఆఫీసర్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్, ఇవన్నీ మనకి సిజిఎల్ నిర్వహిస్తారు అనమాట. సో టాప్ పోస్ట్ అనమాట. వీటికి శాలరీ కూడా బాగుంటుంది. సో అన్ని మంచి హై పొజిషన్. తర్వాత దీనికి ఇంకో అడ్వాంటేజ్ అంటే మండే టు ఫ్రైడే డ్యూటీ వర్కింగ్ అవర్స్. సో సాటర్డే సండే 2 days హాలిడే. లైక్ ఐటీ ఎంప్లాయీస్ చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. yes మేడం, దీనికి అడ్వాంటేజ్ ఓన్లీ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్, రిమైనింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండదు. మండే టు ఫ్రైడే, సాటర్డే సండే హాలిడే, లీవ్స్. సో చాలా బెనిఫిట్స్ ఉంటుంది. సో మనకి సిజిఎల్లో చాలా అడ్వాంటేజ్ అంటే దీంట్లో శాలరీస్ కూడా బాగుంటుంది అనమాట. ఓకే. శాలరీస్ ఎలా ఉంటుందండి ప్యాకేజ్ స్టార్టింగ్ నుంచి? శాలరీ మనకి డిపెండ్ ఆన్ ది పోస్ట్ ని బట్టి ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకి దీంట్లో మనకి లెవెల్ 7 పోస్ట్ అంటే లెవెల్ 7 కేటగిరీ అంటారు శాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, సిబిఐ తీసుకోండి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ తీసుకోండి. సో వీటికి ఏంటంటే 46,000 గ్రేడ్ పే అనమాట. బేసిక్ పే 46,000. తర్వాత డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ట్రావెలర్ ఇవన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్గా 85 to 90 ఇన్ హ్యాండ్ శాలరీ పర్ మంత్. స్టార్టింగ్ మంత్ నుంచి స్టార్టింగ్ మంత్ పర్ మంత్ 85 to 90,000 పర్ మంత్ శాలరీ అనమాట. ఒక ఓన్లీ సిబిఐకి మాత్రమే 1 lakh అబౌవ్ శాలరీ వస్తుంది పర్ మంత్. ఎందుకంటే సిబిఐ అనేది కొంచెం హెక్టిక్ జాబ్. తర్వాత దానికి 13 months శాలరీ వస్తుంది. మనకి గవర్నమెంట్లో 12 months ఉంటుంది కదా, దానికి 13 months శాలరీ వస్తుంది. సో ఎస్ఎస్సి సిజిఎల్ డిపార్ట్మెంట్ హైయెస్ట్ శాలరీ ఇన్ సిబిఐ డిపార్ట్మెంట్. అసలు ఎస్ఎస్సిలో ఏ ఏజ్ గ్రూప్ నుంచి మనం జాబ్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు అన్ని కేటగిరీస్ ఓసీ, ఓబీసీ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉంటుందా, ఏమైనా డిఫరెంట్ గా ఉందా? ఎస్ఎస్సిలో మనకి ఏజ్ మెయిన్ క్రైటీరియా. ఇక్కడ ఏజ్ అన్నమాట డిఫరెంట్ పోస్ట్ ఉంటుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి 18 టు ఏజ్ కొన్ని పోస్టులు ఉంటుంది, 20 నుంచి కొన్ని పోస్టులు ఉంటుంది. ఓకే సో మినిమం ఏజ్ నుంచి 18 ఇయర్స్ నుంచి 32 వరకు ఓకే కొన్ని పోస్టులు 20 నుంచి 32 లాస్ట్ 32 అంటే అన్రిజర్వ్ కేటగిరీ. కేటగిరీని బట్టి కేటగిరీ నేను అన్రిజర్వ్ చెప్తున్నాను. ఇక్కడ 18 ఇయర్స్ మినిమం, ఓకే కొన్ని పోస్టులకి 20 ఉంటుంది, 20 ఇయర్స్ మినిమం స్టార్ట్ అనమాట. సో అట్లా అనమాట, కొన్ని పోస్టులకేమో 18, కొన్ని పోస్టులేమో 20 నుంచి స్టార్ట్. ఓకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది? దీనికి గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అని. ఎస్ మేడం, దీనికి యాక్చువల్గా మనకి CGL 2025 నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ పడుతుంది అప్కమింగ్. సో దీంట్లో మనకి నోటిఫికేషన్ ఏప్రిల్లో పడితే జూన్ జూలైలో ఎగ్జామ్ మనకి. ఓకే అంటే ఏ అంటే 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, ఇంటర్మీడియట్ నుంచి అప్లై చేసుకోవచ్చు? ఓన్లీ దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్, డిగ్రీ ఉండాలి. ఓన్లీ డిగ్రీ ఉండాల్సింది, డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఓకే అది ఎనీ డిగ్రీ, ఓపెన్ డిగ్రీ అండ్ రెగ్యులర్ డిగ్రీ. ఓ ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై ఎస్ ఓపెన్ డిగ్రీ కూడా ఎలిజిబుల్. ఓకే దీనికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. 18 ఇయర్స్ కొన్ని పోస్టులకు ఉంటుంది, 20 పోస్టులకు కొన్ని పోస్టులు ఉంటుంది. ఓకే ఇది మనకి గ్రాడ్యుయేషన్. కొన్ని పోస్టులకు ఏంటంటే ఎకనామిక్స్ ఉంటే మనకి ఏఓ కూడా అప్లై చేసుకోవచ్చు, కొన్ని పోస్ట్కి స్టాటిస్టికల్ ఉంటే జేఎస్ఓ అప్లై చేసుకోవచ్చు. ఓకే సో ఇట్లా వాళ్ళకి అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మేడం, దీంట్లో స్టేజెస్ ఉంటుంది అనమాట. ఓకే ఒకటి టైర్ 1, టైర్ 2 ఉంటుంది అనమాట. సో టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్, ఓకే టైర్ 1 క్వాలిఫైయింగ్ కావాలి. టైర్ 2 అనేది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే టైర్ 1 లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? ఎస్ మేడం, టైర్ 1 లో మనకి మేజర్గా 4 సబ్జెక్ట్స్ ఉంటుంది. ఒకటి మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, ఓకే 1 క్వశ్చన్ 2 మార్క్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 2 మార్క్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 2 మార్క్స్, ఓకే తర్వాత జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ టైర్ 1 లోనే ఉంటాయా? ఎస్ టైర్ 1 టైర్ 2 కూడా ఉంటుంది. సో రీసెంట్లీ చేంజ్ చేసిన ప్యాటర్న్. సో జనరల్ స్టడీస్ కూడా ఇంక్లూడ్ కరెంట్ అఫైర్స్. సో 25 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 2 మార్క్స్. సో టోటల్ మనకి టైర్ 1 లో వచ్చే క్వశ్చన్స్ ఏమో 100 క్వశ్చన్స్. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఓకే సో దీంట్లో 0.5 నెగిటివ్ మార్కింగ్. సో దీంట్లో 0.5 నెగిటివ్ మార్క్ అంటే 4 కాదు, 2 రాంగ్ అయితే 1 మార్క్ డిడక్షన్. ఓ అంటే 0.25 అయితే 4 రాంగ్, ఓకే 0.5 అంటే 2 మార్క్స్ రాంగ్ అయితే 1 మార్క్ డిడక్షన్. ఓకే ఓకే ఓకేనా మేడం? సో ఇది క్వాలిఫైయింగ్. అంటే లాస్ట్ ఇయర్ తీసుకుంటే గతంలో ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏజెన్సీ ఏమో 2018 నుంచి TCS నిర్వహిస్తుంది ఎగ్జామ్. SSC నిర్వహించే ఎగ్జామ్స్ అని TCS నిర్వహిస్తుంది. 2018 నుంచి తీసుకుంటే కట్ ఆఫ్ అనేది మనకి యావరేజ్ తీసుకుంటే 130 to 150 వరకు. రీసెంట్లీ టైర్ 1 కట్ ఆఫ్ వచ్చింది 150 ఎబో అన్రిజర్వ్ కేటగిరీ చెప్తున్నాను. ఓకే సో 150 దీనికి టైర్ 1 క్వాలిఫైయింగ్ కావాలి. సో ఇప్పుడు కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని లాస్ట్ ఇయర్ వేకెన్సీ 18,000 వచ్చింది, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వేకెన్సీ 18,000 ప్లేస్ వచ్చింది. సో క్యాండిడేట్స్ మనకి 36 to 40 lakhs అప్లై చేశారు. 36 to 40 lakhs. సో ఎవ్రీ ఇయర్ నార్మల్ 30 to 40 lakhs ఇస్తూ ఉంటారు అప్లికేషన్ ఫామ్ CGL కి అయితే ప్రత్యేకంగా. ఓకే ఎన్ని పోస్టులు ఉన్నాయండి ఈ ఏడాది? ఈ ఇయర్ లాస్ట్ ఇయర్కి అయితే మనకి 18,000. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ అయితే మినిమం 10,000 ఎబో. 18,000 కి లాస్ట్ ఇయర్ అది అయిపోయింది. 40 lakhs మంది అప్లై చేశారు. ఎస్ ఓకే అది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ 24th. సో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ నోటిఫికేషన్ పడుతుంది. అంటే ఎవరైతే CGL టైర్ 1 క్వాలిఫై కాలేకపోతారో నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది మనకి. ఎప్పుడు ఏప్రిల్ నోటిఫికేషన్ ఉంది, జూన్ జూలైలో ఎగ్జామ్ ఉంది. సో లాస్ట్ టైం ఎవరైతే 140 130 మార్క్స్ పోయిన వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ, మళ్ళీ రాసుకోవచ్చు. సో ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ టైర్ 1 అయిపోవాలి. ఇప్పుడు జనవరిలో ఎగ్జామ్ ఉంది 18th 19th 20 టైర్ 2 మెయిన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఈ ఇయర్ ఏమో 25 కదా మేడం. సో దీంట్లో మనకి నోటిఫికేషన్ ఇప్పుడు ఏప్రిల్ నోటిఫికేషన్, జూన్ జూలైలో ఎగ్జామ్. ఇది క్వాలిఫైయింగ్ అయితే లాస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రాసుకోవచ్చు, ఆపర్చునిటీ వచ్చింది. అంటే మనకి టార్గెట్ పెట్టుకోవాల్సింది 160 ప్లస్ పెట్టుకోవాలి. ఎవరైతే ఇప్పుడు 25లో నాకు CGL జాబ్ కావాలనుకుంటే మినిమం టైర్ 1 క్వాలిఫైయింగ్ కావాలి. క్వాలిఫై అయితే నీకు మెయిన్స్ వెళ్ళాలి అనమాట. సో ఇట్లా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకుంటే 150 మనకి టైర్ 1 ఉంది. టైర్ 2 వచ్చేసి మనకి మెయిన్స్ అనమాట. టైర్ 2 దీంట్లో సెక్షన్ ఉంటుంది మళ్ళీ అలాగే. ఇది జాబ్ డిసైడింగ్ అనమాట. నీకు ఏ జాబ్ కావాలి, డ్రీమ్ పోస్ట్ కొంతమంది ఉంటుంది డ్రీమ్ పోస్ట్. సో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, నాకు CBI వెళ్ళాలి, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ED ఉంటుంది, తర్వాత ప్రివెంటివ్ ఆఫీసర్ అంటే మనకి ఎయిర్పోర్ట్లో చూస్తాం మనం వైట్ డ్రెస్ వేసుకుంటాం, వాటిని ప్రివెంటివ్ ఆఫీసర్. అదే మనకి ఎగ్జామినర్ అంటాం. రీసెంట్లీ మనకి పుష్ప మూవీలో మనకి వైట్ డ్రెస్ తీసుకుంటారు అందరూ, వైట్ డ్రెస్ తీసుకొని వాళ్ళు షిప్లో ఏదో మూవీ వచ్చింది రీసెంట్లీ, నేవీ ఎట్లా ఉంటుంది వైట్ డ్రెస్ తీసుకుంటారు, వాళ్ళని కస్టమ్స్ అంటారు అనమాట. ఇవి కూడా మనకి SSC నిర్వహిస్తారు అనమాట, మంచి పోస్ట్ అనమాట. సో వాళ్ళే అక్కడ అథారిటీ అనమాట, గెజిటెడ్ ఆఫీసర్స్ అనమాట. ఇవి మంచి పోస్ట్ అనమాట. సో చాలా మంది డ్రీమ్ జాబ్ ఏంటంటే CGL లో టాప్ పోస్ట్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాల్లో వెళ్ళడం. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జామ్ CGL లో ఒక సెలెక్ట్ అయితే క్యాండిడేట్ 2 years ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది మనకి. సెలెక్ట్ అయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ వెళ్తే మనకి 3 years సర్వీస్ ఇక్కడ ఇండియాలో చేయాలి, 3 years ఫారెన్లో చేయాలి. అవునా?
మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ గవర్నమెంట్ త్రూ నీకు అక్కడ గవర్నమెంట్ త్రూ మనకి ఎంబసీ ఇస్తారు క్వార్టర్స్ అనమాట. సో మీకు శాలరీ అక్కడ పర్ మంత్ 2 to 3 lakhs. సో అక్కడ మీకు 3 years సర్వీస్ చేయాలి ఒక కంట్రీలో, మళ్ళీ ఇండియా రావాలి 3 years, మళ్ళీ వేరే కంట్రీ వెళ్ళాలి. అట్లా గవర్నమెంట్ త్రూ మీకు ఫ్యామిలీ అకామిడేషన్ ఫ్లైట్ ఛార్జెస్ అన్ని గవర్నమెంట్ చూస్తుంది. టాప్ హైట్ ఎడ్యుకేషన్ పిల్లలకి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్. సో మంచి ఫెసిలిటీ అనమాట ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది కూడా మనకి సీజీఎల్ నిర్వహిస్తారు అనమాట. చాలా మందికి తెలియదు అనమాట. సో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఎట్లాగో జాబ్ ప్రొఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కాబట్టి అది కూడా మంచి ప్రొఫైల్ జాబ్. తర్వాత మీకు గవర్నమెంట్ పెట్రోల్ అలవెన్స్, కార్ ఇస్తుంది, శాలరీ కూడా 80,000 to 90,000. సో ఇది కూడా రెస్పెక్ట్ జాబ్ అనమాట సొసైటీలో. అవును, నిజంగా చాలామంది మనం గ్రూప్స్ అంటుంటాం, బ్యాంక్స్ అంటుంటాం, కానీ ఎస్ఎస్సి చాలా టఫ్గా ఉంటుందను. మరి ఎందుకు అవేర్నెస్ లేక అప్లై చేయరో తెలియదు, కానీ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని తెలిస్తే ఇంకా స్టూడెంట్స్ అందరూ ఎక్కువ అప్లై చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారేమో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం.